ఒక పక్క ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రగులుతున్న భయంకరమైన యుద్ధం, ఇంకో పక్క కుప్పకూల్తున్న అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు, అస్సాంలో ఊర్లకు ఊర్లే మునిగిపోతున్న జలప్రలయం, కొలంబియాలో భారీ భూకంపాలు, వీటన్నింటికీ మించి మన భారతదేశంలోనే ఐటీ కంపెనీలలో ఉద్యోగుల కుడిచేతికి బయోచిప్ వేయడం మొదలైపోయింది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. బైబిల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు హెచ్చరించిన ఆ మృగం ముద్ర, మార్క్ ఆఫ్ ద బీస్ట్, మన కళ్ల ముందే ఒక టెక్నాలజీ రూపంలో వచ్చేసింది. దయచేసి ఒక్క సెకండ్ కూడా వీడియో స్కిప్ చేయకండి. దేవుని రాకడ ఎంత దగ్గరలో ఉందో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. మీ ఆత్మలను మేల్కొల్పే ఈ సత్యాలను జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఈ యుద్ధం ఎప్పుడు మనం ఊహించని తదుపరి దశకు చేరుకుంది. అమెరికా ఈ యుద్ధం నుండి కొంచెం వెనక్కి తగ్గుతున్నట్లు, శాంతి ఒప్పందం చేయబోతున్నాం అని ఒక పక్క ప్రకటిస్తుంటే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం చాలా స్పష్టంగా కరాఖండిగా చెప్పేశాడు, ఈ యుద్ధం ఆగదు, ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇరాన్ మీద దాడులు కొనసాగిస్తామని. ఇప్పుడిది డైరెక్ట్గా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ల మధ్య ప్రత్యక్ష యుద్ధంగా మారిపోయింది. మరోపక్క సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలు కలిసి ఒక అరేబియన్ నెట్వర్క్, మక్కా నెట్వర్క్గా ఏర్పడుతున్నాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. గాజా లేదా పశ్చిమ తీరంలో పాలస్తీనాకు సొంత దేశం ఇచ్చే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పేసింది. బైబిల్ ప్రవచనాల ప్రకారం అంత్యదినాల్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సకల జనాంగములు ఏకమవుతాయి అన్న వాక్యం ఇప్పుడు నెరవేరుతోంది. ఈ యుద్ధం ఏదో ఒక దేశానికి సంబంధించినది కాదు. ఇది క్రీస్తు విరోధి రాకడకు ప్రపంచ గతిని మార్చే ఒక మహాసంగ్రామానికి నాంది. అసలు అమెరికా ఎందుకు ఈ యుద్ధం నుండి వెనక్కి తగ్గుతోందో తెలుసా? ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోతోంది. ఇన్నాళ్లు ప్రపంచాన్ని శాసించిన డాలర్ తన బలాన్ని కోల్పోతోంది. చైనా తన ఆధిపత్యాన్ని అమాంతం పెంచుకుంటూ వస్తోంది. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి బిజినెస్ మ్యాన్ అమెరికాను కాపాడాలని చూసినా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఎలా అయితే ఒక సూపర్ పవర్గా ఎదిగి ప్రపంచాన్ని 80 ఏళ్లుగా శాసించిందో, ఇప్పుడు ఆ స్థానం నుండేది కిందకు పడిపోతోంది. ఖచ్చితంగా దీని స్థానంలో మరొక కొత్త ఆర్థిక వ్యవస్థ పైకి లేస్తుంది. అది బహుశా యూరోపియన్ యూనియన్ కావచ్చు. ఇదంతా ఎటు దారి తీస్తోందో మీకు అర్థమవుతోందా? లోకమంతా ఒకే ఆర్థిక వ్యవస్థ కిందకి రావడానికి, ఒకే నాయకుడి కిందకు ప్రపంచం వెళ్లడానికి దేవుడు అనుమతిస్తున్న సూచనలివి. క్రీస్తు విరోధి పాలనకు రంగం సిద్ధమైపోయింది. ఇక మూడవది అత్యంత విషాదకరమైన విషయం. మన భారతదేశంలో అస్సాం రాష్ట్రాన్ని చూస్తే కన్నీళ్లాగవు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా భయంకరమైన వరదలు. ప్రజలు తమ కళ్ల ముందే తమ ఇళ్ళు, ఆస్తులు నీటిలో మునిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ నిలబడి ఉన్నారు. భారీ ప్రాణనష్టం జరుగుతోంది. దయచేసి దేవుని బిడ్డలైన మీరంతా అస్సాం ప్రజల కోసం కన్నీటితో ప్రార్థన చేయండి. మరోపక్క కొలంబియాలో 7.4 తీవ్రతతో అతిపెద్ద భూకంపం. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో భయంకరమైన అడవి మంటలు. ఇంకో పక్క ఎల్ నినో ప్రభావంతో యూరప్ మొత్తం ఉష్ణోగ్రతలతో కాలిపోతోంది. 2027 వరకు ఈ భయంకరమైన వేడి, కరువు కొనసాగుతుందని వైజ్ఞానికులు చెబుతున్నారు. ఇవన్నీ ఏమిటి? ఒక పక్క యుద్ధాలు, మరోపక్క కరువులు, ఇంకో పక్క భూకంపాలు. ఇవి కేవలం ప్రకృతి వైపరీత్యాలు కావు. దేవుడు గీసిన గీతను మనిషి దాటినప్పుడు ప్రకృతి చేస్తున్న తిరుగుబాటిది. మనిషి తన స్వార్థంతో 100-200 అంతస్తుల భవనాలు కట్టి భూమి గర్భాన్ని అల్లకల్లోలం చేసి భూమిని నాశనం చేస్తున్నాడు. మత్తయి 24:7లో యేసయ్య స్పష్టంగా చెప్పాడు, జనాంగము మీదికి జనాంగమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ అక్షరాల నెరవేరుతున్న భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇక చివరిది అత్యంత భయంకరమైన విషయం. దయచేసి మీ చెవులు తరచి శ్రద్ధగా వినండి. సింగపూర్లో ప్రతి పెంపుడు పిల్లికి ఖచ్చితంగా ట్రేస్ చేయడానికి బయోచిప్ వేయాలని ప్రభుత్వం చట్టం చేసింది. కానీ ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఐటీ కంపెనీలలో కొందరు ఉద్యోగుల కుడిచేతికి ఈ బయోచిప్ వేయడం మొదలైపోయింది. ఈ చిన్న చిప్లో మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ అన్నీ లింక్ అయి ఉంటాయి. మీతో పాటు పనిచేసే పక్కవాడికి కూడా మీ చేతిలో చిప్పున్న విషయం తెలియదు. ప్రకటన గ్రంథం 13:16లో ఏముందో చదవండి. చిన్న లైనను
పెద్దలైనను ధనికులైనను దరిద్రులైనను అందరికినీ వారి కుడిచేతి మీదనైనను వారి నొసటి మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర లేనివాడెవడు కొనలేకుండాను అమ్మలేకుండాను చేయుచున్నది. ఇదే ఆ మృగం ముద్రకు మొదటి అడుగు. విచారకరమైన విషయమేమిటంటే చాలామంది క్రైస్తవులు దీన్ని కేవలం టెక్నాలజీ అనుకుని గుడ్డిగా స్వీకరిస్తున్నారు. ఏదైనా కొత్త ఫోన్ వస్తే, స్మార్ట్ వాచ్ వస్తే, ట్యాప్ చేసి పేమెంట్ చేసే క్రెడిట్ కార్డు వస్తే మొట్టమొదటి కొనేది మన క్రైస్తవులే. మేము అప్డేట్ అవుతున్నామని గర్వపడుతూ సాతాను వేస్తున్న వలలో పడిపోతున్నారు. ఈరోజు మన శరీరంలో ఉష్ణోగ్రతను, మన హెల్త్ను ట్రాక్ చేయడానికి రకరకాల యాప్స్ వచ్చాయి. ఇవి మనల్ని రక్షించడానికి కాదు, మనల్ని భయంలో, డిప్రెషన్లో నెట్టేయడానికి. ఒక చిన్న యాప్లో మెసేజ్ వస్తే చాలు మనకేదో అయిపోతుందని భయపడి జనాలు మానసిక రోగులవుతున్నారు. మన జీవితాలను, మన శరీరాలను టెక్నాలజీ శాసించే స్థాయికి మనం పడిపోయాం. క్రీస్తు విరోధి పాలనకు వేదిక పూర్తిగా సిద్ధమైపోయింది. నా ప్రియ సహోదరీ సహోదరుడా, ఇవన్నీ చూస్తుంటే మీ ఆత్మకు ఏమైనా అర్థమవుతోందా? దేవుని రాకడకు ఇంక సమయం లేదు. యేసయ్య అతి త్వరలో రానయ్యున్నాడు. ప్రవచనాలన్నీ అక్షరాలా మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి. ఈ లోకంలో నువ్వు సంపాదించే బ్యాంక్ బ్యాలెన్సు, ఈ టెక్నాలజీలు దేవుని ఉగ్రత నుండి నిన్ను రక్షించలేవు. ఒకవైపు లోకం అంతం వైపు పరుగెడుతోంది, కాని క్రీస్తు రక్తంచేత కడగబడిన మనకు ఇది భయపడే సమయం కాదు. తలెత్తి మన ప్రభువు రాకడవైపు ఆశగా చూసే సమయం. నువ్వింకా లోకంతో, పాపంతో రాజీపడుతూ బ్రతుకుతున్నావా? ఈరోజే నీ ఆత్మను రక్షించుకో. ఏ క్షణంలో సంగారోహణ బూర శబ్దం వినబడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ భయంకరమైన శ్రమల కాలంలో మిగిలిపోక ముందే, దేవుని కృప ఉన్నప్పుడే నీ పాపాలను ఒప్పుకో. యేసయ్య మాత్రమే నీకు ఏకైక ఆశ్రయం. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకొని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. ప్రభువైన యేసయ్య, ఈ లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి నీ రాకడకు సూచనలని నేను నమ్ముతున్నాను. నా పాపాల బట్టి నన్ను క్షమించు ప్రభువా. ఈ లోక మాయలో, ఈ టెక్నాలజీ భ్రమలో నేను నిన్ను విడిచిపెట్టాను. నాకు లోకమే శాశ్వతం అనుకున్నాను. నన్ను క్షమించు. నా పాపాలన్నింటినీ సిలువలో చిందించిన నీ పరిశుద్ధ రక్తంతో కడుగు. రాబోయే భయంకరమైన శ్రమల కాలంలో నేను విడిచిపెట్టబడకుండా నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు. అస్సాంలో వరదలతో బాధపడుతున్న బిడ్డలను కరుణించు. ఈరోజు నా జీవితాన్ని పూర్తిగా నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీ హృదయాన్ని తాకి ఉంటే, దేవుని ప్రవచనాలు నెరవేరుతున్నాయని మీరు నమ్మితే దయచేసి కమెంట్స్లో యేసయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, జీసస్ ఐఎమ్ రెడీ అండ్ టైప్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి నిద్రపోతున్న వారి ఆత్మలను కూడా మేల్కొల్పండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.